ఏపీలో ఆమె అత్యంత ధనవంతులైన ఎమ్మెల్యేల్లో ఒకరు. దాదాపుగా 291 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి. విదేశాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయని, విజయనగరం జిల్లాలో కూడా 100 సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టిస్తామని నమ్మించారు. మొత్తానికి జనసేన తరఫున ఎమ్మెల్యే కూడా అయ్యారు. కట్ చేస్తే ఇప్పుడు ఏకంగా 34 లక్షల రూపాయలు ట్యాక్స్లు ఎగ్గొట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు ఈ ఎమ్మెల్యే మేడం. ఓ సర్పంచ్ నిలదీసి అడగడంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇదిగో ఈమె విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి. ఈమెకు భోగాపురం మండలం ముంజేరు, ముక్కాం పరిధిలో మిరాకిల్ ఇంజనీరింగ్ కాలేజీ, ఐటీ కంపెనీ, డైరీ ఫామ్ వంటివి ఉన్నాయి. 2024 ఎన్నికల సమయంలో పన్నులు బకాయిలుంటే పోటీ చేసేందుకు అనర్హురాలవుతారని పంచాయతీ పన్నులు అన్నీ చెల్లించేశారు. ఇదే ఎన్నికల్లో ఈమె జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. కూటమి పార్టీగా అధికారంలోకి రావడంతో ఇప్పుడు మళ్లీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఈమె వ్యాపార సంస్థలు ముంజేరు, ముక్కాం పంచాయతీలకు పన్నులు కట్టడం లేదు. ముంజేరు పంచాయతీకి సుమారు 24 లక్షల రూపాయలు, ముక్కాం పంచాయతీకి 10 లక్షల రూపాయలు కట్టాల్సి ఉంది. ఈమె విద్యా సంస్థలకు చెందిన బస్సులు, భారీ వాహనాలు తిరుగుతూ ఉండడంతో పంచాయతీ రోడ్లు ఎప్పటికప్పుడు మరమ్మతులకు గురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల భోగాపురం మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే లోకం మాధవి పంచాయతీ ట్యాక్స్ ఎక్కొట్టారని విషయం బయటపడింది. తన నివాసం, ఇంజనీరింగ్ కాలేజీ ఉన్న ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ బాగులేదని, సర్పంచ్ పనుల కోసం ప్రతిపాదనలు చేయడం లేదని ఎమ్మెల్యే లోకం మాధవి చర్చ లేవనెత్తారు. అయితే పనులు చేయడానికి పంచాయతీరాజ్ శాఖ నుంచి నిధులు రావడం లేదని, ఎమ్మెల్యేకి చెందిన వ్యాపార సంస్థల ట్యాక్సులు కట్టడం లేదని సర్పంచ్ పూడి నోకరాజు ప్రజాప్రతినిధులు అధికారుల ముందు ఎమ్మెల్యే తీరును తప్పుబట్టారు. దీంతో ఎమ్మెల్యే ట్యాక్స్ ఎగ్గొట్టడానికి చేసిన ప్రయత్నం బయటపడింది. అయితే ఎదురుదాడికి ప్రయత్నించి అబాసుపాలయ్యారు ఎమ్మెల్యే. మీరు అలాగే 24 lakhs కట్టాలి కాబట్టి అవును, ఇప్పుడు కూడా మీరు ఏ రోజైనా సరే మీరు కట్టకపోయినా అమ్మ మీరు కట్టలేదని ఎప్పుడు మీకు ఫోన్ చేయలేదు. అవునమ్మా, మీరు తీర్మానం చేయాలి. డ్రైన్ విషయం ఉంది, మీరు తీర్మానం చేయండి అంటారు. డ్రైన్ కన్స్ట్రక్షన్ లేదు అనుకుందాం అమ్మా, పంచాయతీ కట్టాలి ఉన్నది కదా. సరే ఉన్నదమ్మా, ఉన్నది కాదనట్లేదు. అలాంటప్పుడు మీరు కట్టవలసిన ట్యాక్స్ అనేది పంచాయతీ కట్టాలని ఉందా లేదు? ఎంతమందిలో కూడా మీకు ఒకే మాట చెప్తాను, మీరు కట్టవలసిన పేమెంట్ మీరు కట్టండి. కట్టిన దాన్ని 50% మీరు కట్టలేదమ్మా. ఇప్పుడు ఎప్పుడు నాకు మార్చి ఎండింగ్లో మీరు కట్టాలి. చూశారుగా, ఎమ్మెల్యే లోకం మాధవిని పంచాయతీ ట్యాక్స్ కట్టమంటే ఎలా దబాయిస్తున్నారు. గతంలో కూడా పలుమార్లు ట్యాక్సులు ఎక్కొట్టినట్లు ఆమెపై ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యే మాధవి తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.